ఫ్రెండ్స్, రోజ్మెరీ లీవ్స్ చాలా ఫేమస్ అయ్యాయి. సో దీనికి చాలా మెడిసినల్ యూజెస్ ఉన్నాయి. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద హెయిర్ కేర్, hair loss and hair growth, this plays a vital role in growing your hair and stopping or eradicating your hair fall and softening, smoothing your hair. It acts as a serum also. So దీంట్లో చాలా మెడిసినల్ థింగ్స్ ఉన్నాయండి. సో మనం ప్రీవియస్ వీడియోలో చూస్తే మనం దీని గురించి చాలా మాట్లాడుకున్నాము. Like we are getting rosemary spray also. So this is second method of using the rosemary leaves. 2 spoons of rosemary dry leaves I have ordered from Amazon. So దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందండి, $2.99 అండ్ నాకు తక్కువనే పడింది. సో దాని లీవ్స్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. సో చూడండి, rosemary when it is dried it is in this way. So smell చాలా బాగుంది ఫ్రెండ్స్, and it is used in salads also. So take 1 spoon of rosemary leaves. Let us boil so that this becomes half. Color kuda maarutundi. Let's see after 15-20 minutes. Friends, దాదాపు నేను ఒక 20 minutes మరిగించాను. చూడండి, దీని కలర్ బాలేగా ఉంది. So I think this is the perfect color we needed. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చి దాన్ని ఫిల్టర్ చేసుకుందాము. ఫ్రెండ్స్, కాచి వడగట్టింది మనము కొంచెం ఫిల్టర్ చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్, సో ఇలా ఉంది. We have to use it after shampoo. And నేనేం చేస్తున్నాను, దీన్ని స్టోర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది మామూలుగా మనము స్ప్రింకిల్ చేసుకోవచ్చు కూడా. స్ప్రింకిల్ ఆన్ ద స్కాల్ప్ అండ్ లీవ్ ఇట్. సో అది త్వరగా డ్రై అయిపోతుంది. మేడ్ ఫ్రెండ్స్, ఈ వాటర్ నేను ఇందులో కూడా స్టోర్ చేసుకున్నాను కదా, స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అండ్ ఇలా మనం తయారు చేసుకున్నది చూడండి, కలర్ కూడా బాగుంది. సో నేను ఆ ఆల్ప్స్ రోజ్మెరీ బాటిల్లోనే స్టోర్ చేసుకున్నాను. ఇలా కాచిన వాటర్ని మనం బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం కావాలంటే ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు ఇందులో బాటిల్లో. ఫ్రెండ్స్, మనం బాటిల్లో ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాము. సో ఇది మనము 1 వీక్ వరకు రెఫ్రిజిరేటర్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. సో ఇది లైట్గా మనకి రెడిష్ పింకిష్ కలర్లో ఉంది. సో చూడండి ఇలా. ఫ్రెండ్స్, ఈ రోజ్మెరీ వాటర్ని ఎలా వాడాలి అంటే, మనము వీక్లీ ఎప్పుడు హెడ్ బాత్ చేస్తే అప్పుడు షవర్ చేసిన తర్వాత, షాంపూ పెట్టిన తర్వాత, కంప్లీట్గా వాటర్ పోసుకున్న తర్వాత ఈ వాటర్ ఒకసారి అలా జుట్టు మీద నుంచి వేసి రిన్స్ చేసేసుకోవాలి. సో చక్కగా స్కాల్ప్ని మసాజ్ చేసినట్టు పెట్టి జుట్టు మీద నుంచి స్కాల్ప్లో ఇలా ఫింగర్స్తో అనుకుంటూ ఒక చిన్న కప్ ఈ వాటర్ తీసుకుని తల మీద నుంచి అలాగే పోసేసుకోవాలి. అండ్ తర్వాత ఏం వాటర్ వేయద్దు. సో ఇది ఈజీగా మీరు డ్రై చేసేసుకుంటే ఆరిపోతుంది అండ్ స్టిక్కీగా కూడా ఉండదు. రోజ్మెరీ వాటర్ వాడడం వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. చేస్తుంది, హెయిర్ ఫాల్ స్టాప్ చేస్తుంది అండ్ మన హెయిర్ రిపేర్గా యూజ్ అవుతుంది లైక్ ఏ సీరమ్. అండ్ ఇట్ ఆల్సో నరిషెస్ అవర్ హెయిర్. చాలా మంచి షైన్ వస్తుంది ఫ్రెండ్స్. స్ప్లిట్స్ని కూడా ఎరాడికేట్ చేస్తుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. హోప్ యూ లవ్డ్ ఇట్. సో రోజ్మెరీ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు స్టాప్ ద హెయిర్ ఫాల్ and gives a wonderful hair care. Thanks for watching friends. Do not forget to like, share and subscribe. Thank you.